హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2024లో మన ఛానల్లో వచ్చే లాస్ట్ వీడియో ఇది. స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ 2024. అసలు స్మార్ట్ ఫోన్స్కి అవార్డ్స్ ఇవ్వడం ఏంటి, నాకున్న అర్హత ఏంటి, అసలు స్మార్ట్ ఫోన్స్కి నేను ఎలా అవార్డ్స్ ఇస్తాను, ముందు దీని గురించి మాట్లాడుకుందాం. అసలు 2024లో మన ఇండియాలో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి తెలుసా? 103 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ చేస్తాను చూడండి. ఈచ్ కలర్ మంత్ వైస్ గా స్ప్లిట్ చేశాను. లైక్ జనవరిలో లాంచ్ అయిన ఫోన్స్ అన్ని రెడ్ కలర్ లో, ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఫోన్స్ అన్ని ఆరెంజ్ కలర్ లో, అలా చూసుకోవచ్చు. అయితే ఇయర్ మొత్తం మీద కలిపి 103 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయినాయి. వాటిలో మన ఛానల్లో నేను పర్సనల్ గా ఫోన్స్ కొనుక్కొని 33 ఫోన్స్ రివ్యూ చేశా. ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపించే ఫోన్స్ అన్ని మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. ఆ ప్రతి ఫోన్ ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూస్ చేశా. వాటిలో ఐఫోన్ 16 సిరీస్, అది రివ్యూ అని చెప్పలేను, బట్ మీకు వీడియో తీసుకొచ్చా, అన్బాక్సింగ్ తీసుకొచ్చా. సరే, ఐఫోన్ 16 సిరీస్ లో 4 ఫోన్లు ఉన్నాయి కదా, అది ఒక సిరీస్ లాగా అనుకుంటే మొత్తం 100 ఫోన్స్ లాంచ్ అయితే 30 ఫోన్స్ మనం మన ఛానల్లో రివ్యూస్ తీసుకొచ్చాం. 30 out of 100 ఫెయిల్, 35 కదా పాస్, ఫెయిల్. సర్లే, అయితే మొత్తం మీద 30 స్మార్ట్ ఫోన్స్ మనం తెప్పించి రివ్యూ చేసాం. అండ్ ఇంకా ఒక 10 స్మార్ట్ ఫోన్స్ రివ్యూ చేయాల్సింది మిస్ అయినాయి. అక్కడ స్క్రీన్ మీద రెడ్ కలర్ లో కనిపించేవన్నీ కూడా వర్త్ ఫోన్సే, బట్ నా దగ్గర ఆ టైంలో డబ్బులు లేకో లేదంటే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడో కుదరలేదు ఆ ఫోన్స్ రివ్యూ చేయాల్సింది. బట్ ఆ 10 స్మార్ట్ ఫోన్స్ ఒకళ్ళు చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక 40 స్మార్ట్ ఫోన్స్ మన ఛానల్లో రివ్యూస్ వచ్చి ఉండేవి. వీటిలో మేజర్ గా మిస్ అయినవి ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని మిస్ చేశా. వివో X100 సిరీస్, X200 సిరీస్, సామ్సంగ్ S24 సిరీస్, S24 అల్ట్రా ఒక అన్బాక్సింగ్ తెచ్చా కానీ రివ్యూ తీసుకురాలా. అండ్ ఐఫోన్ 16 సిరీస్ రివ్యూ తీసుకురాలా, ఓన్లీ అన్బాక్సింగ్ తెచ్చా. అండ్ పిక్సెల్ 9 సిరీస్, ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్, మోటో, సామ్సంగ్ అన్ని బ్రాండ్స్ నుంచి ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్స్ అన్ని స్కిప్ చేశా. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి నేను కొని అది రివ్యూ చేసిన తర్వాత నేను దాన్ని చాలా లాస్ కమ్మాల్సి వస్తుంది. సో అంత ఛానల్ అంత బేర్ చేయలేదు, అంత లాస్ పెడితే ఈ ఛానల్ నడవదు. అందువల్ల ఫ్లాగ్షిప్ ఫోన్స్ స్కిప్ చేశాను. అయితే బడ్జెట్ ఫోన్స్లో 90% ఆఫ్ ది వర్త్ ఫోన్స్ అన్ని కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి. అన్ని నేను కొని రివ్యూ చేశాను. అయితే ఇప్పుడు నేను అవార్డ్స్ దేనికి ఇస్తున్నా? ఫ్లాగ్షిప్ ఫోన్స్ నేను ఎలాగో యూజ్ చేయలేదు, వాటి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదనుకుంటున్నా. ఏవైతే మనం యూజ్ చేసామో, ఏవైతే మనం బడ్జెట్ ఫోన్స్ అన్ని చెక్ చేసామో, బిలో 50,000 50,000 లోపు ఉన్న స్మార్ట్ ఫోన్స్ మనం 90% వాడాము, చెక్ చేసాము, రివ్యూస్ ఇచ్చాం. కాబట్టి ఆ 50,000 లోపు స్మార్ట్ ఫోన్స్ కి అవార్డ్స్ ఇచ్చే అర్హత నాకు ఉందని నేను నమ్ముతున్నా. సో ఈ వీడియోలో ఓన్లీ 50,000 లోపు ఉన్న స్మార్ట్ ఫోన్స్ కి మాత్రమే అవార్డ్స్ ఇస్తా. ఇది ఒక గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేద్దాం అనుకున్నా, అవార్డ్స్ తెప్పించి పెద్ద గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలా. ఎనివే, సింపుల్ గా ఇచ్చేద్దాం. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ వీడియో మంచి గ్రాండ్ గా ప్లాన్ చేస్తా. అయితే ఈ అవార్డ్స్ కేటగిరీస్ చూస్తే బెస్ట్ డిజైన్, బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ డెబ్యూట్, బెస్ట్ గేమింగ్ ఫోన్, బెస్ట్ కెమెరా ఫోన్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్, బెస్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ 2024, వర్స్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ 2024, బెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్. ఈ 10 అవార్డ్స్ ని 10 స్మార్ట్ ఫోన్స్ కి ఇస్తాను. 1 by 1 మన అవార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అవార్డ్ బెస్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్ లో మనకి చాలా మంచి డిజైన్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. లైక్ OnePlus Nord 4 కంప్లీట్ గా మెటల్ బాడీ పీస్, చాలా బాగుంటది. అండ్ నథింగ్ ఫోన్ 2A బ్యాక్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కానీ అది కూడా బాగుంటది. అలాంటివి చాలా వచ్చాయి. బట్ నాకు మాత్రం ఇయర్ లో మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అంటే, మీరు గెస్ కూడా చేయరు, నేను చెప్తాను, Realme 12 Pro Plus. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నిజంగానే Realme 12 Pro Plus లో రాయల్ బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, లెదర్ వేరియంట్. చాలా బాగుంటుంది ఆ డిజైన్. ఆ కెమెరా మాడ్యూల్ కానివ్వండి, ఒక లగ్జరీ వాచ్ డిజైనర్ చేత అది చేపించారంట. మీకు యూజ్ చేస్తాం, మీ చేతిలో ఉన్నప్పుడు ఫోన్ చాలా ప్రీమియం ఉంటుంది ఆ ఫోన్. అండ్ బ్యాక్ సైడ్ లెదర్ కానీ చాలా క్వాలిటీ లెదర్ ఉంటుంది. నా వరకు ఇయర్ లో వచ్చిన బెస్ట్ డిజైన్ మాత్రం Realme 12 Pro Plus కి ఇస్తా. కొంతమందికి ఇది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, మీ ఒపీనియన్స్ నేను తప్పు పట్టట్లా. మీకు ఏదైనా బెటర్ ఆల్టర్నేట్ అనిపిస్తే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. బట్ నా వరకు బెస్ట్ డిజైన్ అంటే Realme 12 Pro Plus. ఫోన్ ఎలా అయినా ఉన్నాయండి, డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఆ ఫోన్. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్. ఈ ఇయర్ లో చాలా మంది యూట్యూబర్స్ నేను చూశాను, మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ లో బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ Huawei Mate X-T కి ఇచ్చారు. ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ ఇది. కాకపోతే ఈ ఫోన్ అసలు ఇండియాలోకి రాలేదు. ఇండియాలోకి రాకుండా ఈ ఫోన్ కి అవార్డు ఎలా ఇస్తాం? ఇవ్వలేం కదా. సో ఇండియాలోకి వచ్చిన ఫోన్స్ లో నాకు బాగా ఇన్నోవేషన్ గా అనిపించిన ఫోన్ Lava Agni 3. మనం ఇంతకుముందు ఫ్లిప్ ఫోన్స్ లో చూసేవాళ్ళం, బ్యాక్ సైడ్ కెమెరా పక్కన ఒక చిన్న మినీ డిస్ప్లే ఉంటుంది. అది చాలా ప్రీమియం ఫోన్స్ లో ఉంటుంది. బట్ వీళ్ళు 20,000 లోపు ఈ ఫీచర్ తీసుకొచ్చారు. ఇది చాలా మంచి ఇన్నోవేషన్. ఆ బ్యాక్ సైడ్ డిస్ప్లే అదేదో ఊరికే నామకే వస్తే ఇచ్చిన డిస్ప్లే కాదు, అది మంచి AMOLED డిస్ప్లే, మంచి క్వాలిటీ డిస్ప్లే. కెమెరాస్ తో ఫోటోలు తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మీకు వ్యూ కనిపిస్తుంటది. అండ్ చిన్న టాస్క్లు లైక్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అలాంటివన్నీ కనిపిస్తుంటాయి. నాకు ఇన్నోవేషన్ చాలా బాగా నచ్చింది. వేరే బ్రాండ్స్ కూడా ఈ బ్యాక్ డిస్ప్లేని వాళ్ళ ఫోన్స్ లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో నాకు మాత్రం ఈ ఇయర్ లో బెస్ట్ ఇన్నోవేషన్ అనిపించింది Lava Agni 3. అండ్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్, ఉత్తమ అరంగేట్రం అవార్డు. ఇది ఆబ్వియస్లీ CMF Phone 1 కి ఇస్తున్నాను. ఇయర్ లో నథింగ్ ఫోన్ కి సబ్ బ్రాండ్ గా ఈ CMF ఫోన్ లాంచ్ అయింది. ఇది CMF Phone 1 అనేది CMF బ్రాండ్ లో ఇయర్ లోనే వచ్చిన ఫస్ట్ ఫోన్. అంతకుముందు CMF బ్రాండ్ లో ఏం రాలేదు. సరే, ఏదో వచ్చింది కదా అని అవార్డు ఇవ్వట్లా. వచ్చిన ఫోన్ కూడా చాలా మంచి ఫోన్. అది ఆ బడ్జెట్ లో మంచి క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ, మంచిగా ఆప్టిమైజ్ చేయడం కానీ, ఆ బడ్జెట్ లో మంచి కెమెరాస్ తీసుకురావడం కానీ, అండ్ బ్యాక్ పైన రీప్లేస్ చేసే ఒక చిన్న టెక్నాలజీ. ఆఫ్ కోర్స్ అదంతా యూస్ఫుల్ కాదనుకోండి, బట్ స్టిల్ ట్రై చేశారు కదా. సో దానికన్నా ఆ ఫోన్ మనం అవార్డు ఇవ్వాలి. సో బెస్ట్ డెబ్యూట్ అవార్డ్ CMF Phone 1 కి ఇస్తున్నా. అండ్ ఒక చిన్న మాట,
2 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరకు ఉన్నాం. ఈ రన్ లోపు కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. 196 దగ్గరకు వచ్చారు. జనవరి ఫస్ట్ వీక్ లో అన్నా కంప్లీట్ చేద్దాం. మీరు వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. గేమింగ్ స్మార్ట్ ఫోన్ అంటే ఆబ్వియస్లీ iQOO 13 అంటారు, లేదంటే iQOO Neo 9 Pro అంటారు, లేదంటే Poco F6 అంటారు. ఇవన్నీ వేరు. ఈ అవార్డ్స్ నేను దేనికి ఇస్తున్నానంటే ఆ ప్రైస్ లో ఎవరైనా ఇస్తారు, బట్ ఈ ప్రైస్ లో ఇవ్వడం గ్రేటర్ అంటారు చూసారా. నేను ఈ స్మార్ట్ ఫోన్ కి అవార్డు ఇస్తున్నా. అదే Poco X6 Pro 25,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు ఈ ఫోన్ ని. ఇందులో MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ లో దీన్ని కొట్టే గేమింగ్ ఫోన్ ఈ రోజుకి డిసెంబర్ ఎండ్ కూడా స్టిల్ ఇదే బెస్ట్ గేమింగ్ ఫోన్ అండర్ 25,000. సో నెక్స్ట్ ఇయర్ కూడా మోస్ట్లీ Poco X7 Pro కే గేమింగ్ బెస్ట్ గేమింగ్ ఫోన్ అవార్డు కూడా రావచ్చు. సో Poco X6 Pro స్టిల్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్. అసలు ఆ బడ్జెట్ లో ఆ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా గ్రేట్. BGMI మీరు 90 FPS లో చాలా స్మూత్ గా ఆడుకోవచ్చు. సో బెస్ట్ గేమింగ్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ నేను Poco X6 Pro కి ఇస్తాను. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ కెమెరా ఫోన్. నాకు ఇయర్ లో యూజ్ చేసిన బడ్జెట్ ఫోన్స్ లో బెస్ట్ కెమెరా అనిపించింది మాత్రం సింగిల్ ఆప్షన్, వేరే ఆల్టర్నేట్స్ కూడా నా మైండ్ లో లేవు. అదే Moto H50 Pro. అసలు బ్యూటిఫుల్ కెమెరాస్ ఇవి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మ్యాక్రో లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఎవ్రీ కెమెరా ఇందులో యూజ్ చేసిన 4 కెమెరాస్ కూడా అద్భుతంగా వస్తాయి. ఫొటోస్ కానీ, ఆ పోర్ట్రేట్ షాట్స్ కానీ 50mm 85mm లో పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తాయి. అండ్ వీడియోస్ ప్రతి కెమెరాలో నుంచి మీరు 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. నాకు ఇయర్ లో యూజ్ చేసిన అన్ని ఫోన్స్ లోకి ద బెస్ట్ కెమెరా ఫోన్ అంటే నాకు ఇంకా వేరే ఆలోచన లేదు, బ్లైండ్ ఆప్షన్ Moto H50 Pro. సో బెస్ట్ కెమెరా ఫోన్ అవార్డ్ Moto H50 Pro కి ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అంటే ఇప్పుడు మీరు పెట్టిన డబ్బులకి ప్రతి రూపాయికి న్యాయం చేసే ఫోన్ అనమాట. అలా ఈ ఇయర్ లో నాకు బాగా అనిపించిన ఫోన్ కొన్ని ఉన్నాయి. Moto H50 Fusion ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఆ ఫోన్స్ లో ఏంటంటే UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్, ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అసలు ఏ ఇష్యూ లేదు, ఇది రా ఫోన్ అంటే అనిపించింది మాత్రం iQOO Neo 9 Pro. ఆబ్వియస్లీ ద బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ ఇది. అన్ని ఉంటాయి దీనిలో. నీకు పర్ఫార్మెన్స్ వేணுమా పర్ఫార్మెన్స్ ఇరుకు, డిస్ప్లే వేணுమా డిస్ప్లే ఇరుకు, కెమెరాస్ వేணுమా కెమెరాస్ ఇరుకు, బ్యాటరీ వేணுమా అది కూడా ఇరుకు, అన్ని ఇరుకుంటాయి దీనిలో. అసలు 35,000 లోపు తీసుకొచ్చారు ఈ ఫోన్ ని. ఇప్పుడు అరౌండ్ 32 అట్లా అమ్ముతున్నారు. స్టిల్ ఈ బడ్జెట్ లో కానీ, లాంచ్ చేసిన ప్రైస్ లో కానీ దీన్ని కొట్టే స్మార్ట్ ఫోన్ అయితే లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ ఈ ఇయర్ లో iQOO Neo 9 Pro. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవార్డ్ గోస్ టు iQOO Neo 9 Pro. అండ్ నెక్స్ట్ కేటగిరీ మోస్ట్ అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్. అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ అంటే దానికి రావాల్సిన రికగ్నిషన్ కానీ, దానికి రావాల్సిన గుర్తింపు కానీ, దానికి రావాల్సిన సేల్స్ కానీ జరగకపోతే అది అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ కింద కన్సిడర్ చేస్తా. అలాంటివి చాలా ఉండొచ్చు, బట్ క్యాపబిలిటీ ఉండి కూడా అండర్ రేటెడ్ గా మిగిలిపోయిన స్మార్ట్ ఫోన్ మాత్రం Nothing Phone 2A. ఎందుకో కూడా చెప్తా. ఇది లాంచ్ అయినప్పుడు 23,000 రూపాయలకు లాంచ్ చేశారు. అక్కడ చాలా మంది క్రిటిసైజ్ చేశారు, 23,000 దగ్గర ఛార్జర్ ఇవ్వలేదు బాక్స్ లో, మళ్ళీ 2,000 పెట్టి కొనుక్కోవాలని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. వ్యాలిడ్ పాయింటే. అండ్ దాంతోపాటు ఫోన్ లాంచ్ అయిన కొత్తలో స్టార్టింగ్ లో ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు, కెమెరాస్ చాలా వర్స్ట్ గా ఉన్నాయి, సరిగ్గా ఆప్టిమైజ్ చేయాల. దానితోడు ఫస్ట్ టైం MediaTek ప్రాసెసర్ వైపు వెళ్ళారు. సో ఇవన్నీ కూడా నెగిటివిటీ అయిపోయింది ఎక్కువగా. మొత్తం అందరూ ఈ ఫోన్ బాలేదని చెప్పేశారు. అండ్ దానితోడు కరెక్ట్ గా ఆ టైంలోనే Moto H50 Fusion, OnePlus Nord C4 ఈ 2 ఫోన్స్ కూడా ఒక పెద్ద సునామీ లాగా వచ్చేసినాయి. ఎక్కువ మంది అటువైపు వెళ్ళిపోయారు అనమాట. సో ఈ ఫోన్ కి రావాల్సినంత గుర్తింపు రాలా. వీళ్ళ తర్వాత ఒక 2-3 అప్డేట్స్ ఇచ్చి కెమెరాస్ ఇప్పుడు చాలా బాగా చేశారు, అండ్ ఆటోమైజేషన్ కూడా చాలా బాగా చేశారు. బట్ స్టిల్ ఆ ఫోన్ కి రావాల్సిన గుర్తింపు రాలేదని నా ఫీలింగ్. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చే Nothing Phone 3A ఏదైనా వస్తే కొంచెం జాగ్రత్తగా లాంచ్ చేస్తారని కోరుకుంటున్నా, ఇట్లాంటి ఎర్రర్స్ రాకుండా. సో మోస్ట్ అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ అవార్డ్ గోస్ టు Nothing Phone 2A. అండ్ నెక్స్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆ స్మార్ట్ ఫోన్ లో ఎవ్రీథింగ్ బాగుండాలి, ఒక్క వేలెత్తి చూపించడానికి ఒక్క పాయింట్ కూడా ఉండకూడదు. అంటే నా మైండ్ లో వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO 13. బ్రో 50,000 లోపు అన్నావు కదా అంటే ఇది 50,000 లోపే వస్తుంది. కార్డ్ ఆఫర్ లే చేసుకుంటే 50,000 లోపే వస్తుంది. ఇవ్వచ్చు, తప్పులే. ఇప్పుడు Moto H50 Fusion ఉంది, దానికి ఇద్దాం అనుకున్నా, బట్ దానిలో సేమ్ UI ల్యాక్స్ కానీ, కెమెరా ల్యాక్స్ కానీ ఉన్నాయి. సో నాకు దానికి ఇవ్వబుద్ధి కాల. నాకు మాత్రం ఓవరాల్ గా బెస్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ మాత్రం iQOO 13 గా ఇస్తున్నా. ఇది Snapdragon 8 మోస్ట్ అఫోర్డబుల్ Snapdragon 8 ఈ ఫోన్ లోనే దొరుకుతుంది. అండ్ అసలు ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేవు, డిస్ప్లే బాగుంటది, పర్ఫార్మెన్స్ బాగుంటది, బ్యాటరీ బాగుంటది, కెమెరాస్ కూడా ఆ ప్రైస్ కి యాక్సెప్ట్ చేయొచ్చు. ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్ ఆ ఫోన్. ఛానల్ రివ్యూ కూడా ఉంటుంది. నేను చెప్పిన ఫోన్స్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. నాకు బాగా నచ్చింది అబ్బా నిజంగా. ఇయర్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అంటే నేను iQOO 13 కి అవార్డు ఇస్తా. మరి బెస్ట్ స్మార్ట్ ఫోన్ కి ఇచ్చినప్పుడు వర్స్ట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వాలి కదా. నెక్స్ట్ కేటగిరీ వర్స్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ 2024. ఇక్కడ మనకి భయంకరమైన కాంపిటీషన్ ఉంది. Honor X9B కానీ, ఇన్ఫినిక్స్ నుంచి, లావా నుంచి పిచ్చి ఫోన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే జనాలు వీటి నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయట్లా. సో వాళ్ళు ఇవ్వట్లా. దానికి వర్స్ట్ స్మార్ట్ ఫోన్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ జనాలు ఈ బ్రాండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు దారుణంగా డిసప్పాయింట్ చేశారు కాబట్టి వీళ్ళకి వర్స్ట్ స్మార్ట్ ఫోన్ అవార్డు ఇస్తున్నా. అదే Realme 13 Pro సిరీస్. అసలు 13 సిరీస్ ఎప్పుడు వచ్చిందో మీకు డౌట్ రావచ్చు. చాలా మందికి అసలు ఇది వచ్చిందనే విషయం కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. సైలెంట్ గా లాంచ్ చేశారు, అసలు తేడా లేదు. 12 Pro సిరీస్ కి 13 Pro సిరీస్ కి ఏం తేడా లేదు.
ఏదో హడావిడిగా లాంచ్ చేశారు, ఎందుకు చేశారు కూడా అర్థం కాల. స్పెక్స్ కూడా అంత మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉండదు 12 సిరీస్కి 13 సిరీస్కి. నాకు తెలిసినంత వరకు ఈ స్మార్ట్ ఫోన్స్ని బయట ఉన్న ఆఫ్లైన్లో అమ్మారేమో కానీ ఆన్లైన్లో మాత్రం చాలా తక్కువ మంది తీసుకున్నారు. సో నా ఒపీనియన్ వర్స్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గోస్ టు రియల్మీ 13 Pro సిరీస్. రెండింటికి ప్రో ప్లస్ రెండింటికి ఇచ్చేస్తున్నా. అండ్ ఫైనల్ అవార్డ్ బెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ 2024. కమ్బ్యాక్ అంటే ఒకప్పుడు అరే అదేం కొంటాం లేరా అనేవాళ్ళు, ఈ రోజు అరే తీసుకోరా అనే రేంజ్ కి ఎదిగిన బ్రాండ్ ఏంటంటే మోటోరోలా. అసలు నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ మోటో H40 నియో ఇట్లాంటి స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు ఫోన్ అంతా బాగుండేది, బట్ కెమెరాస్ అంత బాగుండేవి కాదు, బిలో యావరేజ్ కెమెరాస్ ఉండేవి. బట్ ఈ సంవత్సరంలో మోటో H50 ఫ్యూజన్ నుంచి H50 Pro, H50 నియో, H50 అల్ట్రా అండ్ G85 ఇట్లా ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్ కెమెరాస్ తీసుకొచ్చారు. అసలు మోటో బిఫోర్ 2024 ఆఫ్టర్ 2024 అనే రేంజ్ లో మోటో కెమెరాస్ ఇంప్రూవ్ అయ్యాయి. ఈ రోజు కెమెరా ఫోన్ అరే 20,000లో కెమెరా ఫోన్ కావాలరా అంటే వాళ్ళకున్న బ్లైండ్ ఆప్షన్ మోటో ఫోన్. అంత బాగున్నాయి అనమాట మోటో ఫోన్ లో కెమెరాస్. అఫ్ కోర్స్ కొన్ని కెమెరా ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి, UI ల్యాగ్స్ ఉంటాయి అండ్ అప్డేట్స్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాదనట్లా. బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు వీళ్ళు. నేను మాత్రం ఆబ్వియస్లీ బెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ మోటోకి ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డ్ నేను లావాకి ఇవ్వాలని కోరుకుంటున్నా. లావా కూడా ఇంకోసారి గట్టి కంబ్యాక్ ఇస్తే చూడాలని కోరిక. ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇండియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ లావా అయినా కంబ్యాక్ ఇస్తుందేమో. సో ఇవి ఈ 10 అవార్డ్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏదైనా ఇది కాదు బ్రో దీనికి ఇచ్చుంటే బాగుండి అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. సో ఇది వాటి వీడియో అయితే ద లాస్ట్ వీడియో ఆఫ్ 2024. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.